మేడం పడుకుంది, నేను రెడీ అవ్వాలి. ఈరోజు 11th డే పాప పుట్టి, సో మేము పుణ్యవచనం చేద్దాం అనుకుంటున్నాం. సో తొందరగా అన్ని పనులు వేసుకోవాలి. ఏది భలే చేశారండి. దాంట్లో డైరెక్ట్ పెట్టాలా? మెత్తటి పక్కేసి పక్కలో పడుకోబెట్టి కొత్త గౌన్ వేసి ఇక్కడ పొట్ట మీద గోల్డ్ ఏమన్నా చైన్ వేసి అప్పుడు ఆయుష్ రేఖ పెరుగుతున్నట్టు అట్లా చేస్తే. ఇంకొక 1 అవర్లో పూజారి వస్తారనమాట. 1 అవర్ లెస్ దాన్ 1 అవర్ ఉంది. ఫస్ట్ టైం నేను నా గురించి రెడీ అవ్వడం కాకుండా ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ బేబీ. నేను రెడీ అవ్వడంతో పాటు ఇంకొకరిని రెడీ చేయాలని ఒక ఫీలింగ్. నేను ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఫస్ట్ తనని లేపి తనకి స్నానం చేపించి, అంటే నేను జస్ట్ స్పంజ్ బాత్ చేపిద్దాం అనుకున్నా. చేపించేసి డైపర్ మార్చేసి డ్రెస్ వేసి ఏదైనా మంచి ఒక డ్రెస్ వేద్దాం అనుకున్నా. వేసుకుంటుందేమో చూద్దాం, లేదంటే నార్మల్ డ్రెస్ వేసేస్తా. అండ్ నేను కూడా ఏదైనా చీర కట్టుకుందాం అనుకుంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ గెటింగ్ రెడీ టుగెదర్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ కింద మా మమ్మీ పాపం పొద్దున్నే 5కి లేచి షీఈస్ కుకింగ్ సమ్ స్వీట్ పులిహోర పూజారి గారు చెప్పారంట చేయమని. సో నేను కిందికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. దే బోత్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. So let's go. Let's get ready. చిట్టితాళ్ళకి లేపాలి ఇప్పుడు వెళ్ళి. నేను ఆఫ్టర్ డెలివరీకి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాను. మళ్ళీ ఇప్పుడే ఈ మధ్యలో 10 రోజులు ఎలా గడిచేయో కూడా తెలియలేదు. అసలు కళ్ళు పూసుకొని తెచ్చినట్టుంది వాళ్ళకి. నేను లేసేటప్పుడు ఇప్పుడు నేను ఈ 1/2 అవర్లో రెడీ అయితే నెక్స్ట్ 1/2 అవర్లో ఆమె స్నానం చేపించి ఆమె రెడీ చేసి పాపని అట్లా మేనేజ్ చేసుకోవడం టైము. ఇట్లా ఫస్ట్ టైం థింక్ చేసా ఒకరి గురించి. యాక్సెప్ట్ చేసావు, వేరే వాళ్ళ గురించి ఆలోచించా. గ్రేట్. అబ్బా ఎప్పుడు నీదే అంతలేదు. అంటే లేచేటప్పుడు నేను అనుకుంటా 1 గంటలో రెడీ అయిపోతాను నేను. ఓకే 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 ఇట్లా తీసుకొని పడుకుంటా కదా. కానీ వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు లేవాలి, నేను రెడీ అవ్వాలి, డైపర్కి 5 minutes, తర్వాత స్నానానికి 10 minutes, తర్వాత అసలు డ్రెస్ వేసుకుంటారా? వేసుకుంటది పట్టులంగా. చిట్టి తల్లి పట్టులంగా వేసుకుంటది. ఏదైనా కానీ లేవకూడదని అన్ని సౌండ్స్ అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏది ఆ ముందని లైట్లు వేయకూడదు, ఆ ముందని ఇట్లా చేయకూడదు, అట్లా కాకుండా వీఆర్ ప్రిపేరింగ్ హర్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డైపర్ చేంజింగ్ ప్యాడ్ ఇది. దాంట్లో వైట్ ఇది వేసి దాంట్లో మళ్ళీ ఒక టవల్ వేద్దాం మెత్తగా ఉంటుంది. ఇది మీద ఒక టవల్ వేసి మామూలుగా మనం తన మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, పాలు తుడుస్తాం, దాంతో వాటర్లో డిప్ చేసి తుడుద్దాం. మెస్సీ కెమెరా ఎక్కడ ఉందో. తయారు చేయాలి పాపని. అందంగా రెడీ చేయాలంటే ఆల్రెడీ అందంగా ఉంది పాప అని నేను ఆపుకోలేదు. ఏమంటారా మైదా అలా కూర్చొని నాకు డ్రై ఫ్రూట్ లడ్డు తింటు.
అయ్యయ్యో పొద్దున్న ఏంది డాడీ పాప గౌన్ చాలా ఉండాలి. ఎక్కడ పెట్టాము అసలు అవన్నీ? ఇది వేద్దామా? మంచి గౌన్లు ఉంటే గౌన్లు కొత్తవి తిడుతుంది అంటే వద్దని. బాగుంది కదా పట్టులంగా అనుకున్నా నేను. ఇగో ఈ టవల్ కొన్నాం, వాడట్లేదు. అదే వేద్దాం ఇప్పుడు. అంటే మెత్తగా పక్క చాట్లో వేయాలి కదా, దాంతో వేద్దాం పక్క. ఇది వేద్దామా ఇట్లా? ఆర్ ఇది కొంచెం పూజలాగా లేదు కదా, ఇది గ్రీన్ లుక్స్ బెటర్. బాగుంటది చిన్నది. క్యూట్ ఫెలో. నా బ్లౌజులు దొరికాయి ఇంతకి. ఎవరు రెడీ అయిపోయారు చూడండి, పట్టులాగా వేసుకొని ఎవరు రెడీ అయిపోయారు. ఆకలేస్తుందా? నువ్వేనా? ఆకలేస్తుందా? ఓకే ఓకే ఓకే. కమాల్ పాప కోసం పంచ. హలో, గోల్డ్ చైన్ లేదుగా, గోల్డ్ చైన్ తీసుకురావాలిగా. చాట్లో పడుకోబెట్టినప్పుడు ఇట్లా పొట్ట మీద వేస్తారు. మన మామూలు మెల్లో ఉన్నదన్నా వేయచ్చు, ఇది వేస్తా. ఒక నిమిషమే చాట్లో పడుకోబెట్టేది. నవ్వింది. విష్ణు శ్రీమద్భగవత చెల్లు ఉంచుకోండి. మధ్య ప్రశాంత సాగర తీరే ఆత్మా కదలి ఫల నైవేద్యం మృతఫల నైవేద్యం నివేదయామి ధనం నమస్కారం కరామి. ఓం మాం గజాననం భూతగణాధిసేవితాయ మంగళమూర్తి దర్శన్మత్రే మన కామనా పూర్తి. జయ దేవ రత్నపతిత కరాత గౌరీ కుమరా ముక్త శోభా తోభైరా తుంజంతి నో పూరే చరణీ హాగరియా. జయ దేవ జయ మంగళమూర్తి. చూస్తుంది అమ్మాయి. 21st century పాప కదా, లెక్కలు ఓపెన్ చేసి చూస్తారు, రెడీ ఉంటారు. ప్లస్ టచ్వుడ్ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. నక్షత్రం ఉన్న పిల్లలు వెరీ వెరీ ఇంటెలిజెంట్, చాలా బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. దే ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఛాలెంజ్. దేనికి భయపడరు. జా కెన్ ఆల్వేస్ ఫేస్ ఫర్ ఎనీథింగ్. దట్ ఇట్ ఈస్ ఎ బ్యూటీ. అంటే నేను చూస్తాం కదా, నాట్ బికాస్ ఐ డోంట్ మేక్ యూ హ్యాపీ, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ట్రూత్. యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్. చెప్తారా? చెప్పండి. శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. మరి ఎక్కువ కాకుండా శాస్త్రం కోసం దాంట్లో పసుపుని ఉంటాయి. ఆయన ఉన్నారు, ఆయన త్వామాశుతాన్న విపన్నరానాం త్వామాశుతాయాం శయతాం దయాంతి. అబ్బాయి ఏమన్నా పట్టుకొచ్చిందా? అది వేస్తే కానీ మినిమం వేసినట్టుండదా నీకు? నిద్ర వచ్చినట్టుంది. అన్నం ఏం చేసిందని చూపించాలి కదా. కాలీఫ్లవర్ పచ్చడి. ఐ లవ్ దిస్ కాలీఫ్లవర్ పచ్చడి. అండ్ ఇదేం పప్పు? దోసకాయ పప్పు. అన్నం పర్వాణం. ఇది ఆలు కర్రీ అండ్ పులిహోర. అండ్ పెరుగు. ఇంకేదో చేద్దామన్నా? ఏది మర్చిపోయిందంట. సరే, కాసేపట్లో మేము అందరం పాస్పోర్ట్ అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నాము. సో ఇంకొక 1.5 hour టైం ఉంది. ఈ లోపు పాప పడుకుంది. సో షిల్ గెటప్ ఇన్ అనదర్ 1 hour. ఇంకా నాకేమో ఏదైనా టీవీ చూడాలన్నా తనకి డిస్టర్బెన్స్ అవుతుందని నేను టీవీ చూడడం అనేసాను.
అండ్ దెన్ ఫోన్లో రీల్స్ చూసి చూసి కూడా బోర్ కొడుతుంది, ఏదైనా మంచి సిరీస్ చూడాలని అనిపిస్తుంది కదా. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ చాయ్ షార్ట్స్. ఇది ఒక యాప్. ఈ యాప్లో ఎపిసోడ్స్ అన్నీ కూడా 2 minutes ఉంటాయి. అండ్ దెన్ సిరీస్ అంతా కూడా 1 hourలో మనం ఫినిష్ చేసేయచ్చు. సో నేను పాప పడుకొని లేచేలోపు ఒక సిరీస్ చూసేయచ్చు అనే ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. సో నేను జానే జిగర్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎపిసోడ్ 2 minutes ఉన్నా నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ డెఫినెట్లీ ఉంది. ఎస్పెషల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు దే ప్లాన్ ఫర్ ఎంటైర్ గర్ల్స్ ట్రిప్ ఆర్ బాయ్స్ ట్రిప్, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని ఒక బకెట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. కానీ అది ఎప్పటికీ అవ్వదు. లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్, పెళ్ళి, పిల్లలు. సో అట్లా ఒక ట్రిప్ వెళ్ళడం కుదరదు అందరికీ. కానీ ఈ సిరీస్లో బాయ్స్ అందరు కలిసి వాళ్ళ ఒక బెస్ట్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి ఒక వైల్డ్ లైక్ అన్ని బకెట్ లిస్ట్ లో ఉన్న ఫినిష్ చేయాలని ఒక వైల్డ్ అడ్వెంచర్ లా స్టార్ట్ చేస్తారు అనమాట. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఈచ్ ఎపిసోడ్ చూస్తున్న కొద్దీ నెక్స్ట్ ఏంటి అని ఒక ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ వస్తుంది. అండ్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ 2 minutes ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ సో ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నార్మల్గా ఏదైనా బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు, ఇట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఇలా ఈజీగా స్వైప్ చేసేసుకుంటూ చూడొచ్చు. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్సే ఉంది చూస్తున్నప్పుడు కూడా. ఒక మూవీ చూసినట్టు, ఏదో ర్యాండమ్ రీల్ చూసినట్టు కాకుండా ఒక మూవీ, ఒక పర్టికులర్ స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది స్వైప్ చేస్తుంటే. అండ్ ఈ జానే జిగర్స్ అనే సిరీస్ అయితే మాత్రం నాకు భలే అనిపించింది. చూసిన తర్వాత గర్ల్స్ ట్రిప్కి వెళ్తే బాగుంటుంది నేను కూడా తొందరలో అని. యప్. సో యా, డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ యాప్ చాయ్ షార్ట్స్ అండ్ ఆల్సో జానే జిగర్స్. ఇది ఎపిసోడ్ 1. నేను ఆల్మోస్ట్ 26 episodes ఉంటే అది కంప్లీట్ చేసా. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మీరు ఒకవేళ చూస్తే నచ్చితే నాకు కూడా కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేసుకోవచ్చు కామెంట్స్లో. లెట్ మీ నో. ఎటు వెళ్తున్నాము? మేము ఒక అపాయింట్మెంట్కి వెళ్తున్నాం. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇద్దరం చేద్దాం. వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూస్తుంది. చూపిస్తా. ఇదేంటిది? వైప్స్, హగ్గీస్ వైప్స్, డైపర్, పాసిఫైయర్. బాగా ఏడిస్తే మేము ఆపలేకపోయినప్పుడు ఇదే మా ఆయుధం. అంతేనా? ఒక డ్రెస్ కూడా పెట్టాడు వాళ్ళ డాడీ, ఎందుకైనా మంచిదని. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్ వీ డోంట్ బిలీవ్, బట్ అనదర్ డైపర్. నాప్కిన్స్ ఎందుకు? జస్ట్ ఇన్ కేస్, ఊరికే. ఒకటేమో మిల్క్ తుడవటానికి క్లాత్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇవన్నీ కూడా బ్యాగ్లో మళ్ళీ పెట్టేస్తున్నాను. బాబ్ క్లాత్, అదే మర్చిపోతున్నా దాని పేరేంటాను అప్పుడప్పుడు. ఇది ఆమెను ఎంగేజ్ చేయడానికి తెచ్చుకున్నాను నేను, టాయ్. దాంతోపాటు ఈ బ్లాంకెట్ ఒకటి, పాపకి కార్ సీట్లో కూర్చోపెట్టినప్పుడు ఏమి చుట్టకూడదు, స్వాడులు కానీ ఇట్లా కానీ ఏమి చుట్ట, ఓన్లీ డ్రెస్తో కూర్చోబెట్టాలి. సో అందుకని ఈ బ్లాంకెట్ తెచ్చుకుని ఊరికే అలా పైనుంచి వేసాం. అదే కదా వాట్స్ నా బ్యాగ్ లో ఇప్పుడు అసలు నాకు ఒక బ్యాగే లేదు. ఇది పాప బ్యాగ్. అది వాట్స్ ఇన్ మై బ్యాగ్ కాదు, వాట్స్ ఇన్ బేబీస్ బ్యాగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదో ప్యాకెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇదేంటిది? పాపకి ఇక్కడ విండోలోంచి ఎండ పడుతుందని ఇది షేడ్ పెట్టడానికి, రోలర్ షేడ్ కొన్నాం కానీ ఫిక్స్ చేయలేదు. సంహావ్ నిన్ననే కొనింది, సో ఫిక్స్ చేయలేకపోయాం. ఇంకోటి తను వెనక కూర్చుంటది కాబట్టి ఒక మిర్రర్ సీట్ కి పెడితే తను ఏం చేస్తుందో మాకు కనిపిస్తుందని. బట్ ఎనీవేస్ ఇన్ఫాక్ట్ నేను వెనకనే కూర్చుంటున్నాను తనతో పాటు. ఐఎమ్ హియర్ ఓన్లీ. ఇప్పుడు మేము తనకి పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో పాస్పోర్ట్లో ఏమేం పనులు ఉన్నాయి? ఫోటో తీస్తారు, మేము కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. మెయిల్లో వస్తుంది, కొన్ని వీక్స్ తర్వాత వస్తుంది కదా. బర్త్ సర్టిఫికేట్ మాత్రం వెంటనే వచ్చింది. హాస్పిటల్లోనే ఒక చిన్న కాపీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ విత్ ఇన్ అ వీక్ మాకు ఒరిజినల్ కూడా మేము వెళ్ళి తెచ్చుకున్నాం.
హాస్పిటల్లో ఊరికే హాస్పిటల్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అది హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ అంట, అది ఒరిజినల్ కాదు. సో ఒరిజినల్ మనం ఇక్కడ కౌంటీ సిటీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి. సో నాకేం తెలియదు గైస్. ఎబ్బేనా టైం ఎలా అవుతుందమ్మా, ఏమైనా తెలుస్తుందా? తెలియట్లేదు. ఏ వారం ఏ రోజు కూడా తెలియట్లేదు. వచ్చేసాం బజ్జింది, చిత్తలు బజ్జింది. రెడీ. అమ్మో ఎన్ని కవర్ చేశారమ్మా నిన్ను. ఏ కార్ సీట్ తోనే వెళ్ళమన్నాడు కదా దిలీప్. దట్స్ మై బ్యాడ్. ఇది ఇలాగే పెట్టనా? ఎంత కామెడీ అంటే నేను ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకొచ్చేసాను. లోపల ఏమైనా ఉన్నాయని చూసి ఏముంటాయి లోపల, చెప్పులు ఎలా ఉంటాయి అసలు? ఎంత కామెడీ. అట్లుంది గైస్ మా లైఫ్ ఇప్పుడు. అసలు ఏం తెలియడం లేదు. అలా తిప్పకపోతే ఏడుస్తుంది గైస్. హాయ్ గాయ్స్, మేము ఒక హాస్పిటల్కి వచ్చాం. బేబీ మమ్మీ దగ్గర ఉంది రైట్ నౌ. ఫస్ట్ టైం ఒక 3 to 4 hours నన్ను వదిలేసి వచ్చాం. ఎంతసేపు ఉంటామో తెలీదు, బట్ ఫస్ట్ టైం. ఎప్పుడో పిలుస్తున్నారు కూడా నన్ను. నాకు హెచ్ఎస్ అని ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉందని చెప్పా కదా, అది ట్రిగ్గర్ అయింది ఇన్ పోస్ట్ పార్టమ్. సో పెయిన్ఫుల్ లంప్స్ వచ్చాయి అండ్ నేను అల్ట్రాసౌండ్కి మ్యామోగ్రామ్కి వచ్చాను అనమాట. సర్జరీ చేయాలి ఈ రిపోర్ట్స్ బట్టి అని అంటున్నారు. అల్ట్రాసౌండ్ అయ్యి సర్జన్ అపాయింట్మెంట్ అయితే తెలుస్తుంది నాకు ఏంటి పరిస్థితి అని. ఇంత సివియర్గా ఎప్పుడు అవ్వలేదు పోస్ట్ పార్టంలో. ఇట్ ట్రిగ్గర్డ్ అ లాట్, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ హార్మోన్స్. కానీ నాకు ఇట్లా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపని ఇంట్లో వదిలేసి వచ్చా అమ్మ దగ్గర. సో ఇక్కడ ఒక 3-4 hours వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్. గుడ్ లక్ టు మీ. ఈ రూమ్లో నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఎప్పుడు వస్తుందో ఏంటో. టెస్ట్ అయిపోయింది గాయ్స్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్.